నాన్‌వెజ్. ఈ పేరు చాలామంది తెలుగు వాళ్ళకైతే తెలుసు. ముఖ్యంగా యూట్యూబ్ చూసే వాళ్ళకి మాత్రమైతే ఇంకా బాగా పరిచయం. ఎందుకంటే తను యూట్యూబ్‌లో స్టార్ అని గూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక యువకుడు అనేక దేశాలు దాదాపుగా 85 దేశాలకు పైనే తిరుగుతూ అక్కడున్న కల్చర్ గావచ్చు, అక్కడున్న సంస్కృతి, అక్కడున్న జీవన విధానాల్ని యూట్యూబ్ ద్వారా అందరికీ చెప్తూ తన యొక్క వీడియోలు గూడా అందరిని అట్రాక్ట్ చేస్తా ఉన్న స్థితిని మనమైతే చూసాం. తనకి చాలా మంది గూడా ఫ్యాన్స్ గూడా ఉన్నారు. ఆ ఫ్యాన్స్ బేస్‌తోని తన యూట్యూబ్ మరింత ముందుకెళ్ళిపోయిన తీరైతే కనబడతా ఉంది. యూట్యూబ్‌లో తనొక హీరో అని గూడా అందరూ గూడా అంటా ఉంటారు. కానీ ఆయనే మొన్న చేసిన వ్యాఖ్యలేవైతే ఉన్నాయో, ఇటు హిందూ దేవాలయాల పైన, పురాణాల పైన, ఇటు ద్రౌపది పైన, సీతమ్మ వారి పైన తను చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. గరికపాటి పైన గూడా తను చేసిన వ్యాఖ్యలేవైతే ఉన్నాయో, యావత్ హిందూ సమాజం గూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒకానొక సందర్భంలో తను మాట్లాడేటప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఏదైతే పురాణములు ఉందో వాటికి సంబంధించిన దేవతల గురించి చేయడం అయితే జరిగింది. మనం కొద్ది రోజుల నుండి కూడా చూస్తా ఉన్నాము. ఏవైతే యాక్టర్ శివాజీ గారు మహిళల దుస్తుల గురించి తను మాట్లాడిన సందర్భంలో దుస్తులు సరిగ్గా వేసుకోండి అని ఏవైతే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు తను కూడా చేయడం అయితే జరిగింది. తను కూడా శివాజీ గారు కూడా వాటికి సారీ చెప్పడం జరిగింది. అది కొంత కాంట్రోవర్సీ అయితా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాని మీద స్పందిస్తూ నాన్ వెజ్ మరింత కాంట్రోవర్సీ అయ్యే విధంగా తన మాటలైతే కనబడతా ఉన్నాయి. గతం పురాణంలో దేవతలు ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళపైన గూడా గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అనుకుంటా. కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగినాయి. ఇప్పుడు అది గూడా దుమారం రేపుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. శివాజీ గారి పైన ఒకవైపు ట్రోల్ వర్షన్ నడుస్తూనే ఉంది. ఒకవైపు తనమైన కాంట్రోవర్సీ నడుస్తూనే ఉంది. ఇవన్నీ ఒకవైపు ఉండంగా స్త్రీల దుస్తుల పైన అనేక విధాలుగా కాంట్రోవర్సీ నడుస్తా ఉంది. ఇవన్నీ ఒకవైపు అయితే పురాణంలో ఉన్న దేవతల గురించి, మహిళా దేవతల గురించి, ద్రౌపది గురించి, సీతమ్మ వారి గురించి ఈయన మరింత తప్పుగా మాట్లాడిన పరిస్థితి నారాయణ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏవైతే అనుచిత వ్యాఖ్యలున్నాయో ఇప్పుడు యావత్ హిందూ సమాజం మొత్తం ఖండిస్తూ తన ఫ్యాన్స్ గూడా అన్‌ఫాలో కొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా తన ఇప్పటికే చాలా వరకి యూట్యూబ్‌లో చాలా ఫాలోవర్స్ ఉంటారు తనకి. కానీ ఇప్పుడు దాదాపుగా 3,00,000 నుండి పైకేనే తన అన్‌ఫాలో కొట్టిన వాళ్ళైతే కనబడతారు. ఇంకా నాన్ వెజ్‌కి ఏదైతే వీడియో కాల్‌లో లైవ్‌లో వాళ్ళెళ్తూ "నువ్వు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కావు. నువ్వంటే చాలా నాకు గౌరవంగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేనిప్పుడు అన్‌ఫాలో చేస్తున్నా" అని చెప్పి మరీ అన్‌ఫాలో చేస్తున్న పరిస్థితి ఇప్పుడైతే నాన్ వెజ్‌కైతే ఎదురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తను సారీ కూడా చెప్పాడు. తర్వాత రియలైజ్ అయ్యి శివాజీ గారంటే నాకు గౌరవం. శివాజీ గారి పైన కూడా నేను అనుచిత వ్యాఖ్యలు చేశాను. వాటికి కూడా నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయితా ఉన్నాను. వీటన్నిటికి కూడా సారీ చెప్తా ఉన్నానని నాన్ వెజ్ రియలైజ్ అయ్యి సారీ చెప్పాడు. కాకుంటే ఆలోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఏదైతే ఈ ట్రోల్ వర్షన్ నడుస్తా ఉన్నప్పుడు ఈ నాన్ వెజ్ చేసిన వ్యాఖ్యలు ఇటు సీతమ్మ వారి పైన కావచ్చు, ద్రౌపది పైన కావచ్చు, లేకుంటే శివాజీ పైన కావచ్చు, గరికపాటి మీద కావచ్చు, వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మొత్తం ట్రోల్ వర్షన్ నడిచింది. దుమారం రేపింది. అన్‌ఫాలో ప్రతి ఒక్కరు కూడా కొడతా ఉన్నారు. ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా హ్యాష్‌ట్యాగ్ అన్‌ఫాలో అని కూడా ఇప్పుడు వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నాన్ వెజ్‌ని మొత్తం అన్‌ఫాలో చేయాల్సింది అసలు యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, తన యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో తనను ఫాలో అవ్వకూడదు. ఏదైతే చాలా మంది కూడా రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. దానికి సంబంధించిన అన్‌ఫాలో చేయండి అన్నట్టు కూడా సోషల్ మీడియాలో చాలా వరకి రిక్వెస్ట్ పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ దెబ్బకి మరి నాన్ వెజ్ తను సారీ చెప్తూ ఏదైతే హిందూ సమాజానికి కూడా తను సారీ చెప్తూ నేను ఆ ఉద్దేశ్యం కాదండి, ఇలా అన్నాను, అలా అని తను చేసిన తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఆలోపే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. మరి ఎవరైనా గాని అంటే మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సమాజం అస్సలకే ఒప్పుకోదు. అదే విధంగా ఈ ఇలానే బుద్ధి చెప్తుంది అన్నట్టుగా నాన్ వెజ్‌కి జరిగిన విషయాలన్నీ గూడా ఇప్పుడు ట్రోల్ వర్షన్ అయితే నడుస్తా ఉంది. నాన్ వెజ్‌కి చాలా ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు. అన్‌ఫాలో చేయాల్సిందనే విధంగా ఒక ట్విట్టర్‌లో కావచ్చు, లేకుంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఈ వార్తలైతే హల్చలవుతున్న పరిస్థితి కనబడతా ఉంది.